దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో వీక్షకులైన మీ అందరికీ నిండు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మరొక్కసారి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి, ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశానికి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వీక్షకులైన మీ అందరూ దేవుని వాక్కు పైన మక్కువ కలిగి దేవుడు నాతో మాట్లాడాలని తృష్ణతో ఎదురు చూస్తున్న మీ అందరితో దేవుడి దినాన మాట్లాడబోచున్నాడు. గొప్ప దీవెనలు మీ కుటుంబాలకి అందించబోతూ ఉన్నాడు. మంచిది ప్రియులారా, మనం ఈ దినకాలపు అంశభాగంతో మాట్లాడుకుని ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, యేసు ఎవరని నీవనుకుంటూ ఉన్నావు? ఈ ప్రశ్న నేను వేయడం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు శిష్యులతోనూ ప్రజలతోనూ మాట్లాడుతూ ఈ ప్రశ్నని అడుగుతూ ఉన్నారు. ఇదే ప్రశ్నని ఈనాటి అల్ప సేవకునైన నేను కూడా క్రైస్తవ సమాజానికి, వీక్షకులైన మీకు ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నాను. మీ మదిలో, మీ హృదిలో, మీ మనస్సులో యేసు ఎవరని మీరు అనుకుంటూ ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించుకొని ముందుకు కొనసాగుదాం. ఆలోచనతోనే, ప్రశ్నతోనే ఈ దినకాలపు వాక్యం మొదలవబోతోంది. చూద్దాం, వాక్యానుసారంగానే చూద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచినట్లయితే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు గల వాక్యంను చూద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. చాలు. ఈ 16వ అధ్యాయంలో 13వ వచనం దగ్గర నుంచి 16 వచనాల్లో 2 ప్రశ్నలు యేసుక్రీస్తు ప్రభుల వారి నోట నుంచి వచ్చాయి. ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, శిష్యులైన మీరేమనుకుంటూ ఉన్నారు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినటువంటి ప్రశ్న. చూద్దాం. మొట్టమొదటిగా ఆనాటి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారో, దేవునితో నివాసము చేసి బస చేసి దేవుని పాదాల చెంత దగ్గర ఎంతో దైవిక జ్ఞానాన్ని పొందుకున్న శిష్యులు ఏమనుకుంటూ ఉన్నారో మనం చూసి ముందుకు కొనసాగుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగిన ప్రశ్నకి వస్తున్న సమాధానాలు ఎంత కరెక్ట్గా వచ్చాయో, యేసుక్రీస్తు ప్రభుల వారు వేసిన ప్రశ్నలో ఎంతమంది పాస్ అయ్యారో చూద్దాం. మొట్టమొదటిగా ఆనాటి దినకాలపు ప్రజలు ఏమనుకుంటున్నారో చూస్తూ దాన్ని ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం. చూద్దాం. 14వ వచనము గల వాక్యమును చూద్దాం. వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు. మొట్టమొదటిగా ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు చెప్తున్న సమాధానం ఏమిటి అంటే, కొందరు బాప్తిస్మమిచ్చి యోహానని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనుకుంటూ ఉన్నారు అంటే, బాప్తిస్మమిచ్చి యోహాను ప్రసంగాన్ని చూసినా, వాక్యాన్ని చూసినా, నోటి నుంచి వచ్చిన మాటలు చూసినా, ఇటు యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితపు వాక్యాలు బోధిస్తున్నప్పుడు ఆ మాటలు చూసిన, ఇరువురి నోటి నుంచి వస్తున్న మాటలు ఒకేలాగా, పొందికగా, సమానంగా ఉండటం బట్టి ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటూ ఉన్నాడు, కాలము సమీపముగా ఉన్నది, ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొంది బాప్తిస్మమును పొందుడి అని వింటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం నుంచి చాలాసార్లు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి, బాప్తిజాన్ని తీసుకోండి అని మాట్లాడుతున్నాం. అయితే ఇంత చక్కగా బోధిస్తున్నారు కదా, ఆనాటి యోహాను ఇక్కడికి మాట్లాడుకునే ముందుకి చనిపోయాడు. అప్పటికే ఆ యోహానే మరలా యేసుక్రీస్తు ప్రభుల వారిగా తిరిగి వచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు. అంటే కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాను గొప్ప బోధకుడు కదా, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఓ గొప్ప బోధకుడిగా చూస్తూ ఉన్నారు ఆనాటి ప్రజలు. దేవునిగా కాదు, ఓ మంచి బోధకుడిగా,
చనిపోయిన బాప్తిస్మం ఇచ్చి యోహానే మరలా వచ్చాడు అని అనుకుంటూ ఉన్నారు. రెండవగా కూడా చూద్దాం, కొందరు ఏలియా అనియు కొందరు ఏలియా అనియు. మీరు గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో గొప్ప అద్భుతాలు చేసినటువంటి ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త ఘనుడు ఎవరు అంటే ఏలియా గారు. ఆకాశము నుంచి అగ్నిని రప్పించే గొప్ప అద్భుత మహాకార్యం జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవన వైఖరిని చూసినా మరణించిన వారిని లేపడం, చూపు లేని వారికి చూపునివ్వడం, మాట లేని వారికి మాటనివ్వడం, ఇలా అద్భుత కార్యాలు జరిగించారు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా. అలాగే ఏలియా ఎలా అయితే అద్భుత కార్యాలు చేశాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలాగే చేస్తున్నారు కదా. కాబట్టి ఏలియా లాంటి వాడు, గొప్ప అద్భుతాలు చేసేటటువంటి వాడు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుణ్ణిగా ప్రభువుగా ప్రజలు మాట్లాడుకోవట్లా, ఓ అద్భుతాలు చేసే ప్రవక్తగా మాట్లాడుకుంటున్నారు. మొట్టమొదటిగా ఏమనుకున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహానుగా గొప్ప బోధకుడు అన్నారు. రెండవదిగా ఏలియా ఎలా అయితే అద్భుతాలు చేస్తూ ఉన్నాడో అలాగే అద్భుతకరుడు, అద్భుతాలు చేసే ఏలియా లాంటి వాడు అని మాట్లాడుకుంటున్నారు. మూడవదిగా కూడా చూద్దాం, కొందరు ఇర్మియా అనియు కొందరు ఇర్మియా అనియు. ఇదే కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది కదా మీకు. వాస్తవానికి ఇర్మియా గారి ప్రస్తావన వస్తే మనం ఏం మాట్లాడుకుంటాం? కన్నీటి ప్రవక్తగా మాట్లాడుకుంటాం. మరి ఇర్మియా గారితో పోల్చడం ఏంటి అంటే 6వ శతాబ్దంలో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు కాలంలో యూదా ప్రజలందరూ కూడా 3 గుంపులుగా చెరలోనికి వెళ్ళిపోయారు. 586వ సంవత్సరంలో దేవాలయం ధ్వంసమైపోయింది. ఆనాటి దినాల్లో మందసం ఎక్కడుందో, ఎవరి దగ్గరుందో ఏంటో తెలియని అధ్వాన్య స్థితిలో ఉంటే చాలా మంది అప్పుడు మాట్లాడుకునే నానుడు ఏమిటి అంటే, ఆ మందసం ఇర్మియా దగ్గర ఉంది, ఇర్మియా అప్పటికే బ్రతుకున్నాడు, మనకి ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు, మరలా మెస్సియగా తిరిగి వచ్చి ఆ మందసాన్ని మనకు ఇస్తాడు, ఖచ్చితంగా మన చేతిలో పెడతాడు అన్నటువంటి నానుడి ఎక్కువగా నడుస్తూ ఉండేది. అందుకే చాలా మంది అనుకున్నారు మందసాన్ని తిరిగి ఇవ్వడానికి ఇర్మియానే మరలా తిరిగి వచ్చాడు అనుకుంటూ ఉన్నారు. గొప్ప బోధకుడని, అద్భుతాలు చేసేవాడని, తర్వాత మందసాన్ని తిరిగి మనకిచ్చేవాడిని అనుకుంటూ ఉన్నారు. చివరిగా ఏమనుకుంటున్నారో ఆ ప్రజలు చూసి ముందు కొనసాగుదాం. లేక ప్రవక్తలలో ఒకడనియు అని అనుకుంటూ ఉన్నారు. యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, యోవేలు, ఆమోజు, ఓబద్య, యోనా, మీక, నహూము, హబక్కుకు, జెఫన్యా, జకరియా, హగ్గయి, మలాకి, ఇలాంటి ప్రవక్తల్లో సామాన్యమైన ఒక ప్రవక్తే అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. ఇక్కడ చూస్తే 4 విభిన్నమైనటువంటి కోణాల్లో ప్రజలు ఆయన్ని చూశారు. దేవాతి దేవుడు సర్వ సృష్టికి కారణమైన వాడుగా ఎవ్వరు చూడాల. దేవుడు వారి మధ్యనే ఉన్నాడు, వారితో నివాసం చేశారు, ఎన్నో బోధలు చేస్తూ ఉన్నారు. కానీ వారు అర్థం చేసుకున్న ఏమిటంటే బోధకుడని, అద్భుతాలు చేసేవాడని, మందసాన్ని తిరిగిచ్చేవాడని, ఆఫ్టర్ ప్రవక్తల్లో ఒక ప్రవక్తని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు ముస్లిం సోదరులు కూడా అంతే కదా. ఏమనుకుంటూ ఉన్నారు? జస్ట్ ఒక ప్రాఫిట్, ఒక ప్రవక్త అంతే. హైందవులు ఏమనుకుంటూ ఉన్నారు? రాముడు మంచి బాలుడు ఎలానో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మంచి బాలుడు లాంటి వాడు అని అనుకుంటూ ఉన్నారు. చూద్దాం, ప్రజలను ప్రశ్న అడిగినప్పుడు, ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఈ 4 రకాల విభిన్నమైనటువంటి అభిప్రాయాలు యేసు ఎవరని చెప్పారు. అయితే 2.5 సంవత్సరాలు ఈ మాటలు మాట్లాడే టైంకి దేవుడు పరిచర్యలోనికి వచ్చి ఈ 2.5 సంవత్సరాలు కూడా 12 మంది శిష్యులు దేవునితోనే నడిచారు, దేవుని బోధలు విన్నారు, దేవుడు నేర్పించే జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఆయనతోనే బస చేశారు, ఆయనతోనే నిరంతరం ఆయన ప్రక్కనే ఉన్నారు. మరి అనుకుంటున్నారు అని దేవుడు అడిగినప్పుడు సీమోనైనటువంటి పేతురు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వింటూ ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతాం. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. చాలు. అందుకు సీమోను నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. అందుకు 17వ వచనంలో ఈ సంగతి మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న పలుకులు చూద్దాం.
అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ విషయాన్ని నరులెవరు నీకు చెప్పలా, పరలోకమందున్న నా తండ్రే నీకు తెలియచెప్పాడు, కాబట్టి నీవు ధన్యుడవు అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం కదా. క్రీస్తు ఏమంటున్నాడు? సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలను చూస్తే అద్భుతాలు చేసేవాడని, గొప్ప బోధకుడని, మనస్సాన్ని తిరిగిచ్చేవాడని, గొప్ప ప్రవక్తల్లో ఒకడని మాట్లాడుకున్నాం. ఇక్కడ శిష్యుల్లో సీమోనైనటువంటి ఒక పేతురు, చాలా చురుకైన వాడు, చాలా పదునైన వాడు, మాట్లాడుతున్న మాటలేమిటి? నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించబడింది. ఈ అభిషేకం అనేది 3 రకాలైనటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. ఒకటి రాజులకు అభిషేకించడం, యాజకులకు అభిషేకించడం, లేవీయులను అభిషేకించడం. ఈ రకంగా సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అన్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు ధన్యుడవు. శిష్యులను అడిగారు, ప్రజలను అడిగారు. ఈనాటి ప్రజలైనటువంటి మిమ్మల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, యేసు ఎవరని మీరు అనుకుంటూ ఉన్నారు? ఒకసారి మీ హృదయంలోనికి త్రొంగి చూచుకొని ఇప్పటి వరకు ఏమనుకున్నారో ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. మీకు మీరే ఇప్పటి వరకు దేవుణ్ణి నేను ఏమని అనుకున్నానో అని ఒకసారి ఆలోచించుకోండి. అయితే మీ అందరి ఆలోచనలు క్రోడీకరించి, క్రైస్తవ సమాజంలో నడుస్తున్న నానుడిని క్రోడీకరించి, వాటి అంతటిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రస్తుతం చాలా మంది ఏమని అర్థం చేసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా దేవుణ్ణి ఏ కోణంలో చూస్తున్నారో మనం ఈరోజు కొంత మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమనుకుంటూ ఉన్నారంటే, మన మోకాళ్ళు నొప్పులు పోగొట్టే గొప్ప దేవుడు అనుకుంటున్నారు. ఏమిటట? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సృష్టిని సృష్టించిన గొప్ప కర్త అని అనుకోవట్లా, నిజ రక్షకుడు అని అనుకోవట్లా. ముందుగా ఎందుకు ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమనుకుంటున్నారంటే, స్వస్థతనిచ్చేవాడని, లేదా మోకాళ్ళ నొప్పులు పోగొట్టే గొప్ప దేవుడని అనుకుంటున్నారు. ఎంత చీప్గా ఉంది, ఎంత హాస్యాస్పదముగా ఉంది ప్రస్తుత క్రైస్తవ సమాజం. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? 1 కాదు, 2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. గర్భఫలం లేదని దేవుని దగ్గరికి రావడం, ఇవన్నీ దేవుడు ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు అప్పుల పాలైపోయారని నా అప్పులు తీర్చడానికి దేవుని దగ్గరికి వచ్చాను. ఈరోజు చాలామంది, ఏమ్మా చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నవే, నువ్వు ప్రార్థనకు వచ్చే సంవత్సరం అయిపోయింది, సడన్గా వచ్చే దేవుడు నీతో మాట్లాడా? మారు మనసు పొందావా? చక్కగా మంచిదమ్మా, చాలా సంతోషంగా ఉందంటే, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయాయ్యా, శోధన ఎక్కువైపోయింది. ఆడున్నాడే ఎవరు? సాతాను వచ్చేసి కుటుంబంలో నాకు నా భర్తకి మధ్య గలిబిల్లు పెట్టేస్తాంది. పాపం వాడిని ఎందుకు ప్రధానికి మనం తీసుకురావడం? వాడు పనేదో వాడు చేసుకుంటున్నాడు. అంటే నువ్వు కొట్టుకుంటున్నప్పుడే సాతాను వచ్చేస్తున్నాడా? నువ్వు కలిసి చక్కగా బిర్యానీలు తిన్నప్పుడు, బట్టలు కొనుక్కున్నప్పుడు, బంగారాలు కొనుక్కున్నప్పుడు రావట్లేదా? అప్పుడెందుకు రావట్లా? ఫోన్లో కొనుక్కొని అంటున్నాడు, ప్రేమ ఎక్కువైపోయింది మన మీద. ఈ రకంగా చిన్న చిన్న వైఖరితో, స్వల్ప జ్ఞానంతో, అల్పమైనటువంటి ఆలోచనలతో క్రైస్తవ సమాజాన్ని ఇతర వ్యక్తులు నవ్వి దూషించే స్థాయికి మనం దిగజారిపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు అని నిజంగా మనం తెలుసుకోకపోవడం వలన, మన ప్రవర్తన సరిలేక, మనలో పాపం ఉండడం వలన, మనలో అజ్ఞానం ఉండడం వలన, దైవిక జ్ఞానం లేకపోవడం వలన దేవుణ్ణి ఎవరో మనం సరిగ్గా తెలుసుకోవడం లేదు. అంతే. 2 ప్రశ్నలు వేశారు. ఆనాటి ప్రజలు చెప్పారు, ఈనాటి శిష్యులు ఆయనతో నివాసం చేసిన వారు కొన్ని జవాబులు ఇచ్చారు. చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. ఎందుకు ప్రత్యక్షపరుచుకుంటున్నారు? ఆన్సర్ వచ్చేస్తే జవాబును రివీల్ చేయాల్సినంత అవసరం లేదు కదా. ఒక టీచర్ ఉన్నారు, ప్రశ్న అడిగినప్పుడు నిజమైన సమాధానం కరెక్ట్గా వస్తే దాని గురించి మరలా చర్చించక్కర్లా. ఇక్కడ ఇరువురి నోటు నుంచి సమాధానము సరిగా రాలేనందువలనే మరలా దేవుడే తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే స్థాయికి
వెళ్ళిపోయారు. చూద్దాం దేవుడే తను తాను ఎలా ప్రత్యక్షతపరుచుకుంటున్నారో, వారు మాట్లాడిన మాటలను దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడో, సీమోను మాట్లాడిన మాటకు దేవుడు ఎలా జవాబిస్తూ ఉన్నాడో చూసి ముందుకు కొనసాగుదాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం గల వాక్యమును చదువుకుందాం. 21వ వచనం ప్రారంభం చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా వెయిట్ ఈ వచనాన్ని కొంత మనం ధ్యానం చేసి ముందుకు కొనసాగుదాం. 21వ వచనంలో అప్పటి నుంచి తాను శాస్త్రుల్లోనూ అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినముట లేచుట అగత్యమని చెప్పడం మొదలు పెట్టెను. అప్పటి వరకు శిష్యులకు చెప్పలా. అప్పటి నుంచే దేవుడు తన మరణము నిమిత్తమై, పునరుద్ధానము నిమిత్తమై, శిలువ బలియాగము నిమిత్తమై మాట్లాడడం ప్రారంభించారు. యేసుక్రీస్తు మరణించడం మనకి కావాలా? కాదు, అవసరం లేదా? ఖచ్చితంగా అది అగత్యం, జరగాల్సిందే. ఎందుకంటే పాపులమైనటువంటి మనందరికీ విమోచననిచ్చి నిత్యలోకానికి మనందరినీ చేర్చడానికి, రక్షించుకోవడానికి, దేవునికి మనకి మధ్యన ఒక సాంగత్యాన్ని కుదర్చడానికి వచ్చినటువంటి మధ్యవర్తిగా వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ విషయం పేతురు గారికి తెలిస్తే చక్కగా జరుగునుగాకనో, ఇది సంతోషమనో, వినడానికి బాధగా ఉన్నా జరిగే క్రియ వలన మేమందరము పరిశుద్ధపరచబడతాము అని తెలుసుకునేవాడు. కానీ దీని గురించి ఆలోచించక ఓ మాట మాట్లాడుతున్నాడు. తర్వాత వచనంలో చదువుకుందాం. అయితే చదవండి. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. చాలు. ఈ పేతురు గారు ఇందాకేం మాట్లాడాడు? సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అన్నారు. ఆ క్రీస్తుని ఈ పేతురు ఏమనుకున్నాడు అంటే, జస్ట్ అభిషేకించడానికి రాజును కదా అభిషేకించేది. ఆ అభిషక్తుడైన రాజు మరలా మనకి రాజ్యాన్ని ఇవ్వడానికి, యుద్ధాలు చేయడానికి, అప్పటి వరకు బబులోనులోను, అక్కడ రోమాలోను, గ్రీకు వాళ్ళ చేతుల్లో చెరసాల్లో బంధించబడి చాలా శ్రమలు పొందుతున్న వీరు ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న వారిగా మనుష్యులు ఆలోచించినట్లు ఆలోచిస్తున్నారు. ఒక రాజుగానే చూశారు. ఒక కత్తి పట్టుకుని ఖడ్గాన్ని తీసుకుని అందరిని చీల్చివేసే ఓ వ్యక్తిగానే అనుకుంటూ ఉన్నారు, కానీ దైవిక కోణంలో ఆలోచించలేదు. అందుకు ఏమంటూ ఉన్నాడు ఆత్రమైన పేతురు గారు? వెంటనే చేపట్టేసుకున్నాడట. ఏంటి వెంటనే చేయబట్టుకోవడానికి గల అర్థం ఏమిటి అంటే, ఇప్పుడే చచ్చిపోతున్నారేమో లేనిపోంది, ఎందుకు వచ్చిన సమస్య, వెంటనే చేయబట్టేసుకున్నాం అని చేయబట్టేసుకున్నాడు. దేవా సార్, మీరు కానీ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? మరలా ఆ చేపలు పట్టుకుంటూ ఆ గబ్బు కొట్టే జీవితం వినమల్లా, ఆ నీచు వాసనతో ఉండే జీవితం వినమల్లా, మీరు చక్కగా నన్ను రక్షించుకున్నారు, మనుష్యుల పట్టు జాలరుగా నన్ను చేసుకున్నారు, మరలా మీరు వెళ్ళిపోతే నా బ్రతికమైపోద్దాను ఏమో భయంతో చేపట్టేసుకుని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారిని గద్దింపసాగెను అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గద్దిస్తూ ఉన్నాడట. అర్థం కాని ఆత్రమైన పేతురు. చూద్దాం ఆ తర్వాత ఈ క్రియలు జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటూ ఉన్నారంటే 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. ఈ పేతురైనా ప్రజలైనా మనుష్యులు తలంచుచున్న తలంపులే తలంచుచున్నారు గాని దైవిక కోణంలో దేవుని ఆలోచన మేరకు మీరు ఆలోచించట్లేదు అని దేవుడు వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. దేవుడే చెప్పుకొనిచూ ఉన్నాడు. ఇరువురిని అడిగిన ప్రశ్నల్లో 2.5 సంవత్సరాల పాటు దేవునితో నడిచిన శిష్యులు ఫెయిల్ అయిపోయారు, ప్రజలు ఫెయిల్ అయిపోయారు. ఈరోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారు? చిన్న చిన్న కార్యాలు చేసేవాడిగా దేవుని చూస్తూ ఉన్నారా? నేను అంటాను, 2 రకాలైనటువంటి వైద్యాలు ఉంటాయి. ఆర్ఎంపీ డాక్టర్, సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రోగమైనా రాని, ఎలాంటి బాధ అయినా రాని,
ఒక కోడింగ్ పెట్టుకుని పచ్చది, ఎరుపుది, బ్లూది, తెల్లది అని కోడింగ్తో ప్రతిదీ వేసేస్తాడు. అదే మీరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మోకాళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి, అక్కడి వరకు ఒక స్కానింగ్ తీసి ఒక ఎక్విప్మెంట్తో దాని వరకే అక్కడే పరిష్కారాన్ని నిర్మూలన చేసే టెక్నాలజీతో చక్కగా వైద్యం చేస్తాడు. ఈరోజు చిన్న చిన్న అప్పుల బాధల కోసం, అనారోగ్యాల కోసం, స్వస్థత కోసం మీరు దేవుణ్ణి చూడకండి. ఒక్కటి బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. అదే మన హృదయం. దీన్ని బాగు చేయడానికి దేవుడు మన దరికి వచ్చాడు. దీన్ని సరి చేయడానికి దేవుడు దీనికి మొట్టమొదటిగా స్వస్థతనివ్వడానికి ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇది సరి అయితే మిగతా అన్ని కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి. ఇది కరెక్ట్గా ఉంటే ఆరోగ్య విషయం, భక్తి విషయం, కుటుంబ విషయం, అప్పులో ఇవన్నీ ఏముండవు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. దేవుడు మొట్టమొదటిగా సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన గొప్ప ఘనమైన దేవుడు. ఆ దేవుడు నా హృదయాన్ని, నా మనస్సుని, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించడానికి, స్వస్థత దయచేయడానికి మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాడు. చాలా మంది ఈరోజు స్వస్థత పేరు చెప్పుకుని టచ్ అని పడగొడతా ఉన్నారు. దేవుడు పడగొట్టడానికి రాలా, పడిపోయిన చెదరిపోయిన జీవితాలు కట్టడానికి దేవుడు మన దరికి వచ్చాడు. సరే చూద్దాం ఆ తర్వాత దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే 25వ వచనం గల వాక్యం చూద్దాం. తన ప్రాణమును రక్షించుకుని కోరు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి అని 24వ వచనం గల వాక్యం చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియగలడు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నా నిమిత్తం ఎవరైతే చనిపోతారో వారు సజీవముగా ఉంటారు, నా సిలువనెత్తుకొనుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి దేవుడు అన్యాయస్తుడా? మనల్ని మరణించమంటాడేంటి? మనందరి కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు కదా, మన మరణం నుంచి తప్పించడానికి వచ్చాడు కదా, మరి మనల్ని ఎందుకు మరణించమంటూ ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది, యేసుక్రీస్తు ప్రభుల వారు తేటగా చక్కగా చెప్తున్నది ఏమిటి అంటే, శారీరకముగా మనం హతసాక్షులుగా మార్చబడాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆధ్యాత్మికమైన పాపం అనే ఆత్మను చంపేసుకుని దేవుడు ఎలా అయితే పునరుద్ధానుడయ్యాడో పరిశుద్ధతలో మనందరము పునరుద్ధానులుగా, పరిశుద్ధులుగా లేపబడడానికి దేవుడు ఎదురు చూస్తూ అది మాట్లాడుతున్నాడు. మీరు ఆదాము హవ్వను చూస్తే, ఈ పండును కాను మీరు తిన్నారు అంటే, ఈ ఆజ్ఞను కాని మీరు అతిక్రమించారు అంటే తక్షణమే మీరు చచ్చెవరు అనే మాటను చూస్తూ ఉన్నాం. చచ్చిపోయారా? ఆదాము హవ్వ చచ్చిపోయారా? పండును తిన్నారు కదా, దుష్ట ఆలోచన చేశారు కదా, ఆజ్ఞను అతిక్రమించారు కదా, వాళ్ళు చనిపోయారా? చనిపోయారు. ఆత్మలో చనిపోయారు, ఆధ్యాత్మికముగా చనిపోయారు. అయితే మనము కూడా పాపములో చచ్చిన వారమై క్రీస్తు యొక్క పునరుద్ధానములో పరిశుద్ధులుగా లేపబడాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే సిలువను ఎత్తుకొనుడి అనే మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. సిలువ దేనికి సాదృశ్యమైనది? శాపమునకు లేదా మరణమునకు సాదృశ్యమైనది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పుడు ఏమనుకోవాలి అంటే ఒక్క 3 పాయింట్స్, వాటిని చెప్పి నేను ముగించేస్తాను. ఆయన మరణము ద్వారా మనకి విమోచన, ఆయన పునరుద్ధానము ద్వారా నూతన జీవితము, నిత్య జీవితము మనకు లభిస్తుంది. ఘనమైన జీవితాన్ని క్రమముగా మీరు అవలంబిస్తే దేవుడు సంతోషపడేవాడిగా ఉన్నాడు. ఆనాడు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, మనం మాత్రం కరెక్ట్గా ఖచ్చితంగా పాస్ అవుతాం. దేవుడు ఎవరో కరెక్ట్గా తెలుసుకోండి. వాక్యాన్ని ఘనముగా ధ్యానం చేద్దాం, వినిన దానికి అనుగుణంగా నడుచుకుందాం. దేవుడు వేసే ప్రశ్నల్లో మనం పాస్ అవుదాం. నిత్యము ఆయన రాజ్యంలో మనందరము నివాసము చేసేవారుగా ఉందుదుముగాక అని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినకాలమున మీ ప్రియ బిడ్డలతో యేసు ఎవరని నీవు అనుకుంటున్నావు అనే అంశం ద్వారా మాట్లాడుటకు మీరు కల్పించిన అవకాశానికి స్తోత్రాలు. చాలామంది చిన్న చిన్న ఆలోచనల మేరకు చిన్న చిన్న కార్యాలు చేసేవాడే అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. కానీ నీవు అనంతుడువు అని,
గొప్ప దేవుడు అని, సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు అని, అంతకంటే ముఖ్యముగా మా విమోచకుడవు, మాకు నూతన జీవితాన్ని ఇచ్చేవాడవు, మాకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నవాడు అని మేము తెలుసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దేవా, ఇక ముందు కూడా మేము ఇదే ఆలోచనతో గనుడవైన నిన్ను గణపరుచులాగున సహాయము చేయమని, విత్తినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 మీరే ఫలింప చేయమని మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.